రైతులను కూడా మాట్లాడినాం. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ చెన్ని పట్టకపోవడం వల్ల ఒక సంచికి 1 కిలో చొప్పున తరుగు తీస్తున్నారు. కానీ మరి ఇలా హమాలీల కొరత కానీ లారీల కొరత కానీ మరి ఇంకా ఎలాంటి సమస్య లేకుండా ఇవాళ రైతులకు 48 గంటలలోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసేటువంటి పరిస్థితి ఇవాళ మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. మీరందరూ కూడా పత్రికలలో కూడా చూసిండ్రు. ఇవాళ క్లియర్గా ప్రతి రైస్ మిల్లర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్ గారికి జేసీ గారికి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ రైతులకు గిట్టుబాటు ధర కంటే తక్కువ కొంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అవసరం ఉంటే రైస్ మిల్లర్స్ మీద ట్రేడ్ లైసెన్స్ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా క్లియర్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా మరి ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంటు, తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకొని వాళ్ళ రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా టోటల్ ధాన్యాన్ని ఇలా ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. వెంటనే డబ్బులు కూడా ఇంతకుముందు చెప్పారు 48 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ ఒక్కోసారి 3 వారాలు 4 వారాలు కూడా రాలేదు. మళ్ళీ ఏం చేసిండ్రు, 10 కిలోల చొప్పున తరుగు తీసిండ్రు. ఏదో రంగు మారిందనో, లేకుంటే మహిషర్ రాలేదనో, లేకుంటే ఇంకేదో నూకలు అవుతున్నాయనో రకరకాల కారణాలు చెప్పి గత ప్రభుత్వంలో ఒక్కొక్క రైతు కొన్ని వేల రూపాయల నష్టం జరిగింది. అంటే 10 కిలోలు కడతా అంటే ఒక క్వింటాల్కు దగ్గర 220 రూపాయలు. సో అట్లా ఒక రైతుకు ఒక ఎకరానికి 30 క్వింటాలు పండితే 6,000 రూపాయల నుండి 7,000 రూపాయలు లాస్. దాన్ని అరికట్టడానికి ఇదంతా మేము చర్యలు తీసుకున్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో ఇప్పుడు కస్టమ్ మిల్లింగ్ కొరకు రైస్ మిల్ ఎవరైతే రైస్ మనం ప్యాడీ వరి తీసుకొని బియ్యము ప్రభుత్వానికి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ దగ్గర ముక్కు బిడ్డి కేసులు పెట్టి మరి 900 కోట్ల రూపాయలు సివిల్ సప్లైకు ఇవాళ మేము రైస్ మిల్లర్కి ఇప్పించాం. రైస్ మిల్లర్ నుండి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి మనకు బకాయిలు కూడా 1,200 కోట్లు ఇవాళ మనకు రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకున్నాయి. దాంతో ఇవాళ రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేదు. సో ఏదైనా ఉంటే కూడా మళ్ళీ ఇంకా మేము కంప్లైంట్ ఉంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, దానికి కంప్లైంట్ చేయొచ్చు. ఇవాళ అసలు ఏం కంప్లైంట్ అయితే రైతులతోనే మాట్లాడుతున్నారు, ఇక్కడ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సో ఇంకొకటి కూడా మేము భరోసా ఏదలుచుకున్నాం రైతులకు ఏంటంటే, ఒకవేళ సరే ఇంకొక వారం 10 రోజుల్లో మొత్తం ధాన్యం అయిపోతుంది, ఒకవేళ కాని పరిస్థితుల్లో ఉన్నా కానీ ఏదైనా వర్షం పడ్డా ఇంకేదైనా రంగు మారినా లేకుంటే ఇంకా ఏదైనా కానీ ధాన్యం కొంచెం దెబ్బతిన్నా కానీ 100% సేమ్ ఎంఎస్పీ ప్రైస్ అని ప్రభుత్వమే కొంటుందని రైతులకు నేను భరోసా ఏదలుచుకున్నా. రైతులు ఏమాత్రం మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షం వచ్చినా ఏదొచ్చినా మేము కొంటాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షం పార్టీ. ఇవాళ నిన్ననే డిసిషన్ కూడా తీసుకున్నారు. ఆగస్టు 15 లోపల రైతులకు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అదేవిధంగా 500 బోనస్ మేమైతే వరికి ఏదైతే చెప్పినామో ఈ రాబోయే వర్షాకాలం పంట నుండి ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే ఈ పంటకు మాకు ప్రభుత్వం రాలే, అప్పుడు పంటలు వేసినాం. సో ఇవాళ ఇంకొక విషయం, రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్య ఏంటంటే, ఇలా రైతుకు అకాల వర్షాల వల్ల కానీ లేకుంటే ప్రకృతి విపత్తుల వల్ల జరిగే నష్టాన్ని నివారించడానికి రైతు పంట బీమా ఏదైతే ఉన్నదో అది 2,000 కోట్లు అవుతుంది. ఆ 2,000 కోట్ల మొత్తం డబ్బును కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తూ ఉంది. ఇంతకుముందు ఎట్లా ఉందంటే కొంచెం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఫసల్ యోజన కింద కొంచెం గ్రాంట్ కట్టేవాళ్ళు, మిగతాది కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం కట్టేవాళ్ళు, మిగతాది రైతులతో వసూలు చేసేవాళ్ళు. ఇవాళ రైతుకు బ్యాంకులో ఖాతా ఉన్నదా లేదా, లోన్ ఉందా లేదా, ఏం సంబంధం లేకుండా 100% అన్ని పంటలకు, ఒక వరికే కాదు, మొక్కజొన్న కావచ్చు, పసుపు కావచ్చు, అదేవిధంగా నీకు ఎర్రజొన్నలు కావచ్చు, ఏ పంట అయినా ఉండని వాళ్ళకు పంటతో నిమిత్తం లేకుండా, వాళ్ళకు బ్యాంకుతో నిమిత్తం లేకుండా టోటల్గా పంట బీమా పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తాం. అదేవిధంగా గతంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో నిర్మించినటువంటి రైతు వేదికలు 2,000 ఎకరాలకు ఒక క్లస్టర్ కింద తీసుకొని ఏదైతే రైతు వేదికలు చేసినారో అవి నిరుపయోగంగా ఉన్నాయి.
ఇంతకుముందు టీఆర్ఎస్ నాయకులు ఏదో తాగడానికో పత్తలాడుకోవడానికో వాడుకున్నటువంటి సందర్భంలో ఉంది. ఇవాళ దాన్ని యూటిలైజేషన్ తీసుకురావాలా, దాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో అది ప్రభుత్వం నిర్మించినటువంటి వేదికలు కాబట్టి మరి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారం ఈ 2 వారాలు రైతు నేస్తం పేరు మీద అక్కడ అన్ని రైతు వేదికలలో రాబోయే కాలంలో మన కాన్స్టిట్యున్సీలో ఇక్కడ బెంట్రాస్పల్లిలో మేము ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. ఇవాళ అతి త్వరలోనే ఈ రైతు వేదికలు కూడా మరి అంటే ఈ రైతు నేస్తం పేరు మీద డైరెక్ట్ వాళ్ళు ఈ వర్చువల్ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ అయ్యి వర్చువల్గా ఆన్లైన్లో వీళ్ళు సైంటిస్టులతో ఇక్కడి సైంటిస్ట్ కావచ్చు, మన అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్ట్ కావచ్చు, ఇంకెవరితోనన్నా వాళ్ళు రైతులు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క అనుమానాలను వాళ్ళ యొక్క నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఎక్కడన్నా కావచ్చు అది ఆ ఇంటర్వెన్షన్ ఎక్కడంటే నీకు రైతు మట్టి దున్నినప్పటి నుండి ఎరువులు వేసినప్పటి నుండి మరి విత్తనాలు నాటడమే కాకుండా అది కూడా మధ్యాహ్న తెగులు రాకుండా వాడడం కానీ రోగ నివారణ కానీ అదేవిధంగా కోతకు సంబంధించిన మట్టుకు మన మార్కెటింగ్ విషయంలో కూడా ఈవెన్ హార్వెస్టింగ్ విషయంలో కూడా అన్నిట్లో కూడా వాళ్ళకి రైతులు సలహాలు సూచనలు ఇవ్వడానికి డైరెక్ట్ అంటే నేరుగా అంటే జాతీయ స్థాయి సైంటిస్టులతో మాట్లాడే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. అది ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రతి రైతు వేదికలో ఉంటుంది. అదే ఉంటుంది. ఇప్పుడు అన్ని రైతు వేదికలు కూడా విస్తరిస్తాం. అది అంటే రైతులకు అప్డేట్ ఉండాలి ఏం జరుగుతుంటుంది. డైరెక్ట్ మనకు టెలిమెడిసిన్ లాగా వీళ్ళకు డైరెక్ట్ అగ్రికల్చర్ సైంటిస్ట్తో వీళ్ళు మాట్లాడుకోవచ్చు. మా భూమిలోకి ఈ ప్రాబ్లం ఉన్నది ఏం చేయమంటారని అడగచ్చు. మా భూమిలోకి మా పంటకి ఇలా ఉందని ఫోటోలు పెట్టి కూడా వాళ్ళు మాట్లాడి దేనికి అంటే యూజువల్గా మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ విజిట్ చేస్తారు. అయినప్పటికీ వాళ్ళు కూడా అంతా క్వాలిఫైడ్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కూడా అంతా కూడా క్వాలిఫైడ్ వాళ్ళే ఉన్నారు. ఒకవేళ ఇది కాకుండా ఇంకా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలంటే కూడా మనము తీసుకునే విధంగా ఇలా రైతు వేదికలను వాడుకలోకి తీసుకొచ్చినాం. ఇది రైతు ప్రభుత్వం అంటే. ఇవాళ రైతు బంధు రైతు భరోసా పేరు మీద మేము 15,000 ఇస్తామన్నాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇస్తాం. ఇవాళ ఏం చేసాము, మేము 5 ఎకరాల వరకే రిస్ట్రిక్ట్ చేసాం. రైతు భరోసా ఏదైతే ఇంతకుముందు ఇచ్చారో ఇవాళ 95% మంది రైతులకు రైతు భరోసా అందింది. ఎకరానికి 5,000 చొప్పున. రాబోయే కాలంలో మేము 7,500 ఇస్తామని చెప్పినాం. ఇస్తాం నెక్స్ట్ క్రాప్కు. అయితే దీంట్లో మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రైతు కాకుండా వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చారు. హైదరాబాద్లో ఉండి ఇంకెక్కడ అమెరికాలో ఉండి ఇక్కడ భూములు ఉన్న వాళ్ళకు కూడా మరి గుట్ట బోర్డులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నటువంటి ఆ ప్లాట్లు చేసినటువంటి భూములకు కూడా ఇచ్చిండ్రు. ఇవాళ ఆ విధంగా కాకుండా నిజమైన రైతు అంటే ఎవరు? భూమి ఉన్నవాడు రైతు కాదు, పంట వండించేవాడు రైతు. సో ఆయన కౌలు రైతు కావచ్చు, భూమి యజమాని కావచ్చు, కానీ పంట వండించేవానికి లాభం చేకూరాలని ఇవాళ రైతు భరోసా పేరు మీద ఎకరానికి 7,500 రూపాయలు 2 క్రాప్లకు కలిసి 15,000 రూపాయలు 5 ఎకరాల వరకు ఇంక్లూడింగ్ కౌలు రైతు కూడా ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మేము చేసింది. ఇంతకుముందు కూడా మేము రైతులకు మొట్టమొదటిసారిగా కరెంట్ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే 2014లో 2004 అంటే మన 20 సంవత్సరాల క్రితమే రైతులకు ఫ్రీగా కరెంట్ ఇచ్చినాం. మొట్టమొదటి సంతకం కూడా అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. ఇవాళ మేము రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా గృహాలకు కూడా ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు జీరో బిల్లు పేరు మీద ఇవాళ మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే నాకు తెలిసి 60,000 మంది గృహ హౌస్ హోల్డ్స్ ఇవాళ జీరో కరెంట్ బిల్ కడతా ఉన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం 30 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసి ఇవాళ ఆర్టీసీ బతకలేని పరిస్థితుల్లో ఇవాళ మనకు కాంగ్రెస్ పార్టీ దాన్ని టేక్ ఓవర్ చేసి వీళ్ళ బిల్లును కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం కడతా ఉంది. దగ్గర 1,000 కోట్లు కట్టినాం ఇవాళ 4 నెలల్లో. అధికారికంగా 4 నెలల్లో 1,000 కోట్లు ఆర్టీసీకి మేము పే చేసిన మహిళల కొరకు. ఇవాళ ఆర్టీసీ లాభాలలో నడుస్తుంది. మహిళా సోదరుమణులు అక్కజల్లే కాకుండా పిల్లలు కాలేజీ పిల్లలు కూడా ఇవాళ ఫ్రీగా బస్సులో పోతున్నారు. అంటే ఈ విధంగా ఇలా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ అలాంటి రైతుల గురించి ధర్నా చేస్తున్నారు. ఇక బీజేపీ వాళ్ళు ధర్నా చేయడం రైతుల గురించి అంటే మరి నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు? రైతుల గురించి ఇంతకుముందు మీరు ఏమైనా పట్టించుకున్నారా? రైతుల గురించి టీఆర్ఎస్ వాళ్ళు పంట నష్టంకు 10,000 ఇస్తామని ఇచ్చిర్రా? పంట బీమా ఉన్నదాన్ని ఎత్తేసిండ్రు. రైతులు ఆత్మహత్య వ్యవసాయ పలకరించే పాపన పోలేదు. నేను చెప్పడం కాదు, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కల ప్రకారమే 8,000 మంది చనిపోయారు రైతులు.
అంటే వాళ్ళు ఉన్నది 10 ఏళ్ళు, మరి మీరు లెక్క పెట్టండి. రోజు ఒక రైతు చొప్పున ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడైనా ఏ రైతులైనా వీళ్ళు పరికరించారా? ఇవాళ మా మీద మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద. 3 నెలలు కాలే మేము వచ్చి. ఇవాళ రైతుల పేరు మీద దీక్షలు చేస్తూ ఉన్నారు, దొంగ దీక్షలు. అంటే రైతులకు అంత అమాయకుల రైతులు. నిజామాబాద్ రైతులు, తెలంగాణ రైతులు చాలా చైతన్యవంతులు నిజామాబాద్ ప్రజలైతే. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎన్నికల సమయం అయినా కానీ చెప్పక తప్పట్లేదు. గతంలో కవితకు ఏదైతే పసుపు రైతులతో దెబ్బ తగిలి మరి ఇంట్లో కూర్చోబెట్టిండ్రో సీఎం కూతురు, ఇవాళ అరవింద్ కూడా దెబ్బ తప్పకుండా ఇంటికి పోవాల్సిందే. ఎందుకంటే రైతుల పక్షానే మాట్లాడేటువంటి హక్కు కానీ అర్హత కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ లేదు. గతంలో వాళ్ళే ఉన్నారు కదా ప్రభుత్వంలో. 10 ఏళ్ళ నుండి టీఆర్ఎస్ ఉంటే 10 ఏళ్ళ బీజేపీ ఉంది కదా. మరి చెప్పానండి రైతులకు ఏం చేసినారు. ఇవాళ కాంగ్రెస్ గ్యారంటీల మీద మాట్లాడుతున్నారు. మీరు మోడీ గారు గ్యారంటీలు ఏం చేశారు? 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి. 15,000 లక్షల రూపాయలు ఒక్కొక్క అకౌంట్లో ఇస్తామన్నారు. బ్యాంకులో ఎన్ఆర్ఐ ఫండ్ అది మన స్విస్ బ్యాంకుల ఖాతాలన్నీ తెచ్చి. ఇవాళ ఏమైంది? ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయి, నిరుద్యోగం పెరిగిపోయి, మేము పార్లమెంట్లో మాకు అధికారం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మేము అడుగుతున్నాం, మీరు అల్లి ఎంఎస్సీ అప్రూవ్ చేసి చెప్పారు 2,260 రూపాయలు అన్నారు. అది ఎవరికి అమ్ముకుంటున్నావు, ఎంతకు అమ్ముకుంటున్నావు అనేది ఎక్కడ మానిటరింగ్ ఉంది? కాబట్టి దాన్ని చట్టబద్ధత చేస్తున్నాం. పార్లమెంట్లో బిల్లు తెచ్చి అదొక చట్టం, దాన్ని వేస్తే దానికి శిక్షార్హుడు వాడు. దాంట్లో అమల్లో భాగంగానే ఇవాళ మేము క్లియర్గా కలెక్టర్లకు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడం ఏంటంటే, ఎవడైనా తక్కువ వినకుంటే రైతు దగ్గర గిట్టుబాటు ధర కంటే తక్కువ కొంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఏమైనా బుక్ చేయమని చెప్తున్నాం. ఇవాళ మధ్యవర్తులు వస్తుండొచ్చు, వేరే ప్రైవేట్ వ్యాపారులు వస్తున్నారు, కానీ దానికంటే ఎంఎస్పీ కంటే ఎక్కువనే కొంటారు కానీ తక్కువ కొనట్లే. ఇవాళ రైతుకు లాభం జరుగుతుంది. అంతే రైతులు గమనించాలి. రైతుల పండించిన పంట కూడా గిట్టుబాటు ధర కూడా మేము పార్లమెంట్లో చట్టం చేయబోతున్నాం.